ప్రపంచంలో ఎన్నో వింతలు విశేషాలు ఉన్నాయి. సమస్త భూమండలంపై పర్యాటకులకు అబ్బురపరిచే ప్రకృతి అందాలు, అంతుచిక్కని అమెజాన్ అడవుల రహస్యాలు, ఆకాశాన్ని అందే పిరమిడ్లు, సముద్రంలో మునిగిపోయిన ద్వారక వంటి నగరాలు, ఇలా ఎన్నో సైన్స్కు సైతం అందని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. అంతుచిక్కని రహస్యాలు ఒకవైపు, ప్రకృతి అందాలను కనులారా చూసేందుకు సహజ జీవులు, ఆకర్షణీయమైన ప్రకృతి ఆకృతులు ఇలా ఎన్నో ఉన్నాయి. నీటి నుంచి మొదలు పెడితే ఎడారులు, మంచుకొండలు, దట్టమైన అమెజాన్, ఉష్ణమండల అడవులు, క్రూర మృగాలు అయిన చీతలు, సింహాలు సంచరించే ఆఫ్రికా అడవులు ఇలా ఎన్నో ఉన్నాయి. ఇక అమెరికా వంటి దేశాల్లో భారతదేశానికి సంబంధం ఉన్న శ్రీచక్రంను గీయడం అనేది మానవులకు సాధ్యం కాని పని. ఆ శ్రీచక్రాన్ని ఏలియన్స్ గీశారని ఒక పుకారు షికారు చేస్తోంది. ఇప్పుడు అలాంటిదే మరొకటి వార్తలోకి ఎక్కింది. ఈ భూమిపై ఏలియన్స్కి సంబంధించిన ఓ భారీ ఐలాండ్ ఉంది. మరి ఆ ఐలాండ్ ఎక్కడ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం రండి. హిందూ మహాసముద్రం ప్రపంచంలోని మహాసముద్రాలలో మూడవ అతిపెద్దది. భూమి ఉపరితలంపై 19.8% నీటిని కలిగి ఉంటుంది. ఉత్తరాన ఆసియా, పశ్చిమాన ఆఫ్రికా, తూర్పున ఆస్ట్రేలియా, దక్షిణాన అంటార్కిటికాతో సరిహద్దులుగా ఉంటుంది. ఈ హిందూ మహాసముద్రంలో ఎవ్వరికి అంతుచిక్కని ఏలియన్ ఐలాండ్ ఉంటుంది. ఈ మహాసముద్రంపై ఎన్నో అంతుచిక్కని రహస్యాలున్నాయి. మన చిన్నతనం నుంచే ఈ హిందూ మహాసముద్రంపై అనేక రకాల జానపద కథలు విన్నాం. ఇక అక్కడికి వెళితే ఎక్కడో వేరే గ్రహంలో ఉన్నట్టు అనిపిస్తుంది. వింత వింత గ్రహాంతర చెట్లు, జీవ వైవిధ్యం కనిపిస్తాయి. ఈ భూమి మీద మరెక్కడ కనిపించని చెట్లు, సరీసృపాలు ఇక్కడ ఉన్నాయి. ఈ ఐలాండ్ లో సోకోత్ర యొమోన్ లో భాగంగా ఉన్న ఈ సోకోత్ర ఐలాండ్ లో ఎన్నో వింతలకు నిలయం. ఇక్కడ ప్రకృతిని చూస్తుంటే ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమా చూస్తున్నట్టు, సోషియో ఫ్యాంటసీ ప్రపంచంలోకి అడుగుపెట్టినట్టే ఉంటుంది. గతంలో వచ్చిన అవతార్ 2 సినిమా చూసి ఉంటారు. అందులో ఉన్న వృక్షాలు, పక్షులు, జలచారాలు, జీవరాశులు అన్నీ కూడా ఈ భూమండలంపై విచిత్రంగా ఉంటాయి. అసలు ఆ సినిమాలో చూపించిన ఏ విజువల్ కూడా ఈ సృష్టిలో లేదు. జేమ్స్ కెమెరాన్ పండోరా అనే ఒక గ్రహాన్ని సృష్టించి ఈ అద్భుతమైన ప్రపంచంలోకి మనల్ని తీసుకుపోయారు. ఇక ఆ మూవీలో ఉన్న వృక్షాలు, అక్కడ ఉండే రాళ్ళ ఆకృతులు నిజంగా ఈ భూమిపై ఉన్నాయా? వాస్తవానికి ఈ ద్వీపంను సోకోత్ర ఐలాండ్ అని పిలుస్తారు. ఈ ద్వీపం ఒకప్పుడు ఆఫ్రికా మెయిన్ ల్యాండ్ లో భాగంగా ఉండేది. కానీ కొన్ని మిలియన్ల సంవత్సరాల క్రితం భూమి పొరల్లో కలిగిన మార్పుల వల్ల, సముద్రంలో వచ్చిన భారీ అలల వల్ల మెయిన్ ల్యాండ్ నుంచి ఈ ఐలాండ్ విడిపోయింది. అక్కడ నుంచి ఈ ఐలాండ్ సముద్రంలో ఒక ప్రాంతంలో ఆగింది. ఇక అప్పటి నుంచి ఇది భూమి మీద ఉన్న ప్రాణులకు భిన్నంగా చిత్ర విచిత్ర ప్రాణులకు కేర్ ఆఫ్ గా ఈ ఐలాండ్ మారింది. ఈ ఐలాండ్ మరో ప్రపంచంలో మారిపోయింది. హిందూ మహాసముద్రంలో సోమాలియా నుండి 250 కిలోమీటర్ల దూరంలో, యెమెన్ నుండి 340 కిలోమీటర్ల దూరంలో ఈ ఐలాండ్ ఉంటుంది. ఇక్కడ విశాలమైన ఇసుక బీచ్లు, సున్నప్రాయి గుహలు, ఎత్తైన పర్వతాలు ఉన్నాయి. ఇక ఇక్కడ ఉండే వింత చెట్ల వల్ల ఈ ఐలాండ్ కు వచ్చే పర్యాటకులు ఇక్కడ కనిపించే వింత చెట్లు, వింత పర్వతాలు, వింత విచిత్రమైన బండరాలను చూసి చాలా మంది ఈ ఐలాండ్ ను ఏలియన్ ఐలాండ్ అని, మిస్టీరియస్ ల్యాండ్ అని పిలుస్తుంటారు. ఇక్కడ దాదాపు 60,000 మంది ఉంటున్నారు. 825 అరుదైన జాతుల చెట్లు, జంతువులున్నాయి. వీటిలో 1/3 జీవ వైవిధ్యం భూమి మీద ఎక్కడ కనిపించదు. ఈ ప్రదేశం దాని జీవ వైవిధ్యం వల్ల వరల్డ్ ఫేమస్ అయింది. యునెస్కో లెక్కల ప్రకారం సోకోత్రాలో ఉన్న వృక్ష జాతులు 37%, ఇక్కడ ఉండే సరీసృపాల జాతుల్లో 90%, నత్త జాతుల్లో 95% ఈ ద్వీపానికి ప్రత్యేకమైనవి. వాటిని ఈ భూమి మీద మరెక్కడ చూడలేం. సోకోత్రాలో బాగా వేడిగా ఉంటుంది. అలాగని వానలు తక్కువ అని అనుకుంటారేమో, భారీ వరదలు వస్తుంటాయి. అందుకే ఈ వాతావరణాన్ని తట్టుకునే విధంగా ఇక్కడి వృక్షజాలం, జంతుజాలం మార్పు చెందాయి. ఈ ప్రపంచంలో చాలా విచిత్రమైన ద్వీపాలుంటాయి. అందులో కొన్ని ప్రత్యేకంగా, మరికొన్ని అద్భుతంగాను, ఇంకొన్ని అంతుచిక్కని మిస్టరీగాను ఉంటాయి. ప్రస్తుతం మనం చెప్పుకుంటున్న ఈ వీడియో ఈ కోవలోకి చెందినవే. ఈ భూమిపై ప్రకృతి అందాలు, అద్భుతాలను పర్యాటకులు చూసి ఆశ్చర్యపోతారు. అందుకే ఈ ద్వీపాన్ని ఏలియన్ ఐలాండ్ అని అంటారు. చాలా కాలం వరకు ప్రపంచానికి ఈ దీవి గురించి తెలియదు. ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఈ దీవి గురించే మాట్లాడుకుంటుంది. దానికి కారణం అక్కడ ఉండే పక్షి జాతులు, సరీకృపాలు, వింత ఆకృతులు, పెరుగుతున్న వృక్షాలు, ఇలా అన్ని కూడా వింత వింతగా ఉన్నాయి. ఇక ఈ సోకోత్ర 25 మిలియన్ సంవత్సరాల క్రితం ద్వీపంగా మారింది. ఇక్కడ ఉండే సున్నపురాయి, పీఠభూములు, శుష్క పర్వతాలు, తీర మైదానాలు, వాతావరణం అంత విచిత్రంగా, ఆకర్షణీయంగా, అద్భుతంగా ఉంటాయి. ఇక ఈ ఏలియన్ ఐలాండ్ లో మొత్తం 192 పక్షి జాతులు ఉన్నాయి. ఈ పక్షులన్నీ కూడా ప్రపంచంలో ఉన్న పక్షులకు భిన్నంగా ఉంటాయి. ఇక్కడ ఎన్నో ఏండ్ల పాటు ఐసోలేట్ చేసినట్లుగా ఉండడంతో
సోకోత్రాలో ఈ వింతలు పుట్టుకొచ్చాయి. ఇది శుష్క ప్రాంతానికి భిన్నంగా ఉంటుంది. ద్వీపంలో కనీసం 192 పక్షి జాతులున్నాయి. వాటిలో 44 జాతులు దానిపై మాత్రమే కనిపిస్తాయి. 85 రకాల పక్షులు వలస వచ్చాయి. 253 రీఫీల్డింగ్ పగడపు జాతులు, 330 తీర ప్రాంత చేప జాతులు, 30 రకాల పీతలు, రొయ్యలు ఇక్కడ చూడవచ్చు. సోకోత్రా వార్ బ్లడ్, సోకోత్రా బంటింగ్, గోస్ట్ క్రాబ్, సోకోత్రా లైమ్ స్టోన్ క్రాబ్, సోకోత్రా కార్మెరెంట్, సోకోత్రా సర్బర్డ్, ఈజిప్ట్ వల్చర్, లాగర్ హెడ్ తాబెల్ ఇక్కడ కనిపించే అరుదైన జంతువుల్లో ఉన్నాయి. ఈ ద్వీపంలో 825 జాతుల మొక్కలున్నాయి. వీటిలో 307 జాతులు ద్వీపానికి చెందినవి. అంటే అవి గ్రహం మీద మరెక్కడ కనిపించవు. ఇక్కడ మీరు 2 కోట్ల సంవత్సరాల నాటి చెట్లను చూడవచ్చు. ఇది ప్రపంచంలో మరెక్కడ కనిపించదు. ప్రపంచంలో ఎక్కడ లేని ఇలాంటి అరుదైన జాతులు ఈ దీవిలో దాదాపు 800 వరకు ఉన్నాయని చెబుతుంటారు. ఈ ద్వీపంలో కనిపించే చెట్ల నుండి వచ్చే రసం, ద్రవం రక్తంగా ఎర్రగా ఉంటుంది. ఆ ద్రవంను గడ్డకట్టడం ద్వారా సుగంధ ద్రవ్యం అని మంచి వాసన వచ్చే పదార్థం తయారవుతుంది. ఈ వింత స్థలాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదలో చేర్చింది. ద్వీపంలో కొన్ని వృక్షజాలంలో ఎక్కువ భాగం స్థానికంగా ఉంటుంది. అంటే అవి గ్రహం మీద మరెక్కడ కనిపించవు. సోకోత్రా ద్వీపాన్ని తరచుగా ఏలియన్ ల్యాండ్ అని పిలుస్తుంటారు. ఇక సుగంధ ద్రవ్యాలు, వివిధ రకాల కలబందలు, పెద్ద చెట్లు, డ్రాగన్ బ్లడ్ ట్రీ, దోసకాయ చెట్లు, మిర్చి చెట్లు ఈ ద్వీపంలో ముఖ్యమైనవి. ఇక్కడ మరో విశేషం ఏంటంటే ఈ ఐలాండ్ లో ఒక్క ఉభయచరం కూడా లేదు. ఒకే ఒక క్షీరదం, గబ్బిలం ఉంటుంది. ఇక సరీసృపాలలో అరుదైన స్కింక్, కాళ్ళు లేని బల్లి, ఊసరవెల్లి వంటివి ఉన్నాయి. ల్యాండ్స్కేప్ అంతటా వ్యాపించిన గొడుగు లాంటి చెట్లు, డ్రాగన్ బ్లడ్ ట్రీ ఉంటుంది. ఇక్కడ ఈ చెట్టు ఈ ఐలాండ్ లో చాలా స్పెషల్. ఈ ద్వీపాన్ని ఏలియన్ అని పిలవడానికి కారణం ఇదే. ఒకప్పుడు ఈ ద్వీపంలో ఉండేవాళ్ళు కలబందను ఔషధంగా, సౌందర్య సాధనాలలో వాడేవాళ్ళు. సోకోత్రా ద్వీపమే కాదు, దాని చుట్టూ ఉన్న సముద్ర జలాలు కూడా ప్రత్యేకమైనవే. ఇక్కడ నీటి అడుగున ప్రపంచం కూడా చాలా అందంగా ఉంటుంది. అద్దంలా కనిపించేంత స్వచ్ఛగా నీళ్లుంటాయి. సముద్రం లోపల పెద్ద పెద్ద పగడపు దిబ్బలున్నాయి. స్కూబా డైవింగ్ చేయడానికి ఇది బెస్ట్ ప్లేస్. ఉష్ణమండల చేపలు, తిమింగలాలు, సొరచేపలు కనిపిస్తుంటాయి. అందుకే సోకోత్రా ద్వీపాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ దేశంగా, రక్షిత ప్రాంతంగా గుర్తించింది. ఇక్కడ ఉన్న ప్రకృతి, వాతావరణమే కాకుండా ఇక్కడ ఉన్న ప్రజలు కూడా కొంచెం భిన్నంగానే ఉంటారు. ఇంతకు ముందు వరకు ఇక్కడ నివసించే ప్రజలు పూర్తిగా వెనుకబడి ఉన్నారు. అంటే ప్రపంచానికి పూర్తిగా దూరంగా, మూఢనమ్మకాలకు చాలా దగ్గరగా ఉన్నారు. ఇక ఈ ఐలాండ్ను ఏలియన్ ఐలాండ్ అని పిలవడంలో వీళ్ళ మూఢనమ్మకం చాలా ఒక ప్రధాన కారణం. ఇక ప్రపంచం మొత్తం టెక్నాలజీతో ముందుకు వెళ్తుంటే ఇక్కడ మాత్రం వీళ్లకు మొబైల్స్ అంటే ఏంటో కూడా తెలియదు. ఇంటర్నెట్ పదంను ఇంతవరకు వినలేదు. ప్రధానంగా ఈ ద్వీపంలోని 40,000 లేదా అంతకంటే ఎక్కువ మంది నివాసితులలో మానవ DNA నమూనాల అధ్యయనం, మరెక్కడ కనిపించని అరుదైన జన్యు గుర్తులను సైంటిస్టులు కనుగొన్నారు. ఇది ఓమన్, ఇతర ప్రాంతాలలో కనుగొనబడినప్పటికీ ద్వీపంలోని మగవారు ఎక్కువగా ప్రత్యేకమైన పారా గ్రూప్ JP209లో ఉన్నారు. అయితే కొంతమంది మహిళా నివాసితులు mtDNA హాప్లో గ్రూప్ N యొక్క అరుదైన శాఖలలో భాగంగా వాటిలో కొన్ని మరెక్కడ కనిపించవు అని పరిశోధకులు వెల్లడించారు. ఈ వ్యత్యాసాలను అధ్యయనం చేయడం వలన మానవులు ఆఫ్రికా నుండి ఎలా ఇక్కడికి వలస వచ్చారు అనేది తెలియాల్సి ఉంది.